శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. లంక పర్యటనకు అతడు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. బుమ్రా మోకాలు గాయం వల్ల ఇంగ్లాండ్తో ఆఖరిదైన 3వ వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడని, శ్రీలంకతో 2 టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని, అలాగే జట్టు ప్రణాళికలో భాగంగా అతడు 2 మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఆగస్టు 15 నుంచి 27 మధ్య టీమిండియా శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. తొలి టెస్టు గాలే, రెండో టెస్టు కొలంబో వేదికగా జరగనున్నాయి. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా మిగిలి ఉన్న 9 టెస్టుల్లో ఖచ్చితంగా 7 విజయాలు సాధించాలి. ఈ నేపథ్యంలో శ్రీలంకను 2-0తో వైట్ వాష్ చేయడం టీమిండియా ప్రస్తుత ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది కాబట్టి లంక గడ్డ మీద విజయాలు సాధిస్తే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఈ సందర్భంగా లంకతో టెస్టు సిరీస్ కు బుమ్రా అవసరం ఎంతో ఉంది.